పూర్ణ కూడా ఎక్కువ పీస్ కూడా పీస్ లేదు పెద్దబాబు ఇంకా పోల్దాం కూడా అయిపోలేదా అంటే ఏ అయిపోలే బిడ్డ జర లేటుగా లేచి మరి ఏందో గిన్నె పాలు ఒప్పిస్తాను ఇగో రాత్రి మళ్ళీ 10 కూడా ఆకలి అయిందిరా ఇప్పుడు పెట్టుకున్నా ఇక ఆ పల్లెం గారు కూడా ఎందుకని ఈయననే పెట్టుకుని తిన్నా అల్లదప్పుడు తినుడు ఏంది టైంకి తినాలి అన్నం ఏం చేయబిడ్డ టైంకి తిన్నప్పుడు ఆకలి అయితే లేదు ఇప్పుడు ఆకలి అయినప్పుడే అనుకుని తింటాను మరి టైంకు తినండి అల్లదప్పి అల్ల తినద్దు లే నేను దొంగతలే మరి ఏ నువ్వేంటి అయిపోయినా తెచ్చినలే నీ కట్టంగా పట్టినవురా దేవుడు రోజు పని చేసుకుంటు కాబట్టి సరే నీ బాగా కూర పట్టుకో పెడతాను షర్ట్ కింద కూర్చోపో పెట్టుకొస్తా ఏ కట్టం ఎప్పుడు పెట్టినా ఒక్కరికి పెట్టి రావద్దు నువ్వు కూడా తాగచ్చు పెట్టిన సరే నేను మళ్ళీ మాట్లాడతాను కట్ట ఉండదు బాగా మరి ఏం చేయాలి అత్యంత ఊరికే బోరు ఫోన్ అని కలెక్టర్ దగ్గర వెలుగు పెట్టారు బిడ్డరా కట్టు ఉండు ఆరోగ్యం ఖరాబ్ కదా ఆరోగ్యం ఖరాబ్ కాదని అద్భుతాడు రూపు బాబు బాబు కోతలు కోసి రాయడా కోసింది కానీ ఈ చలికాలం ఇప్పుడే సురువైందేమే ఓ కనకన్నా ఉన్నట్ని ఎటు పోలే పుణ్యం మనం వచ్చా టైం మంచిది అయింది అదే రాను రాణి రాణి వచ్చినాక తెలియదు ముచ్చటేంటంటే పెళ్ళ పెట్టాలి కూర్చోరే కూర్చోరు అమ్మయ్య అమ్మ మీరంతా మంచిగున్నారే అంత మంచిగానే చాలా రోజులు అయింది కదా కరిమేళ దాకా వచ్చినా ఎట్లా చూసిపోదామని వచ్చినా ఇటు దాకా అట్లా ఏం చూస్తావు అంతే నా బతుకుని బతుకుతా అంటే మీ వాడు ఏం చేసిండు అనుకుంటారు ఏం చేసిండే గిట్ల కట్టపడతా అని చెప్పేసి లగ్గం అని చేసిండు తప్పే ఉండే ఒంటి కానీ 2 రోజులు తింటే చేయగలుగుకుంటా తోడు అనుకో ముసలిదానికి అటో ఇటో పట్టుకుపోయేదాకా ఎక్కడికి వస్తుంది నిజమే అనుకున్నా అని చెప్తే సరే అనుకున్నా సరే అని వేసుకుంటే తెచ్చిందాడు అట్లా కాదు బాపు అయ్యా మనుషుల సొచ్చి చూస్తామే మంచిదని చెప్పిన దొంగ అవుతుందని నేను అనుకుంటానే నాది బాధ్యత అంటే ఇప్పుడు ఒకటి కాదే 2 మరి ఎట్లా నేను మనిషిని సోచి అయితే చూడలేను కరెక్ట్ వాస్తవం బిడ్డ మరి ఒక్కడయ్యా ఇప్పుడు గదిగా చేసిన పెద్దబాబు ఒక్కడు కానీ ఆ పొల్లు అయితే కలిసి ఉంటది పడి ఉంటది ఆస్తి పుస్తున్నది తినుకుంటూ ఉంటది పెద్ద లంగదానం చేసి దొంగతనం చేసుకోపోతే తెంకపోతా అంటదా ఇవాళ నేను ఉండే పాటకే పెడతాను రేపు నాకు లగ్గమే నేను పోతే ఎట్లా మరి మళ్ళీ ఇంకోళ్ళు చేయాలి ఎట్లా చేసి ఇంకోళ్ళని చేస్తారా ఇక అవన్నీ ఎందుకు వచ్చినా అందుకే ఇంకా చేస్తారా ఇక మరి ఇద్దం పెట్టుకుంటూ నువ్వు ఉంటారా మీ పెద్దబాబు దగ్గర పట్టుకుని ఉంటావు అంటే చెయ్యం చెప్పుకుంటా నాకు రేపు మాపు లగ్గం అయితే నేను పోనా మరి ఎవరు చూడాలి నువ్వు పోతా అంటున్నావు కదా బిడ్డ మరి మీ పెద్దబాబుని ఎవరు చూడాలి ఇగో నా తిప్పలు నేను పడతానే ఎన్ని రోజులు పడతావు ఎన్ని రోజులు పడతా ఈ లగ్గం వాడతావే నువ్వు వయసు ఇప్పుడు వాడతావు కావచ్చు 90 ఏళ్ళకి వస్తావు కావచ్చు అప్పుడు ఎవరు చేయాలి నీకు లేవ సాత కాదు ఇగో అన్న ఎందుకు పూరకిస్తారు మీరు నాకు అర్థం కాదు అసలు కాదే కనుకన్నా కాలు దారుతో కీలు వలుగుతో ఏదో అవుతుంది పోనీ లగ్గం చూసి తీయకూరే మీరు అవునే నీకు లేదా అప్పుడు వెనక శాతం
అప్పుడు దశోడు కానీ 40 బంగారం ఉంటే కొంచెం చేసుకుంటాడ నీకు ఎకరాల కానీ జాగ్రత్త అది చూసుకుంటూ చేసుకుంటూ ఉంటది మరి ఎవరు చూస్తుంది జాగ్రత్త చేస్తా నీకు ఆ ముచ్చటే తగు ఖచ్చితంగా పెళ్లి చేస్తామని వచ్చేది చేస్తుడే మళ్ళా పెళ్లి ఎక్కడ మళ్ళా పెళ్లి ఆట బాబు ఇప్పుడు మనం రాగా ముచ్చట ఏమన్నావు ఏదో ఊళ్ళో పిల్లని చూసినా అంటే కాదనే ఆదుకొచ్చింది ఇప్పుడు పెద్ద పెళ్లి కదా రామచంద్ర మాకు చుట్టమైతాడు సార్ దగ్గర చుట్టమే కానీ ఈ మధ్య పోవడం లేదు ఆయన బిడ్డ ఉన్నది అన్నపూర్ణ ఏదో ఉన్నది పేరు మంజుల ఉన్నది మంచిగా కలుతుంది మాకు అనుకున్న ఓపికవంతరాలు ఈ శాతగాని పానికి మంచిగా చేస్తుంది సవరిస్తుంది బిడ్డ మంచిది మంచి కుటుంబంలో పుట్టిన పిల్లనాయా దాని భగవంతుడు అయింది కానీ అట్లా అయితే అన్న ఏ మరి బాపును మాట అడిగి చూసినాం ఏంటి అడిగేది తీసుకొచ్చి ఇంట్లో తోడుడే ఉంటది ఎక్కువ మాట్లాడకు అంతే ఏంది ఏంది నాయకుడికి బాగా పట్టిందా ఈ పగ ఎక్కడే నీకు ఒకసారి చేస్తాను ఏమంటాను తింటామంటాను అదే ముసలితనానికి నీకు ఇంత రేవు ఉండాలి తోడు ఉంటే వండి పెట్టదు తింటది ఉంటది అయిపోతుంది ఫస్ట్ దాన్ని రోగాలకు పదెత్తిరి రెండో దాన్ని దొంగని ఎత్తిరి మళ్ళీ ఇప్పుడు దేన్ని పట్టుకొస్తారు నీ ఉద్దేశం ఏంటో వద్దా పెద్ద బాబు వెళ్ళి ఉన్న కాడ చదువుకొని పోదా ఉన్నా ఉద్దేశం నాకెందుకుంటది ఉన్న కాడికి మరి ఊపోయిగా మేము చెప్తా విను ఏందే పెద్ద బాబు అనుభవం ఉన్నదో మేము చెప్తా విను ఇక నీ ఇష్టమే పెద్ద బాబు నేనేం మాట్లాడిగా అట్లా బిడ్డ కానీ నువ్వు ఉండు మా ఎంబడి ఉండరా నీకు నచ్చకపోతే చెప్తే మేము వింటాం కానీ చూడు బిడ్డ నువ్వు ఉండదంటే ఏందే పెద్ద బాబు నువ్వు పెద్ద బాబు నువ్వు అనిపిస్తావా అనిపిస్తావురా నువ్వు ఇక మా వాళ్ళ ఇష్టం మీ ఇష్టం నేనేమంటే ఇక అనిపించింది అనిపిస్తే ఉన్నారు అట్లే అరే అన్ని మన చేతులు ఉంటాయి కనుకన్నా ఇట్లనే చేసేయండి అవుతాయి మన గాజరు మంచినప్పుడు ఏ గాశాలం చేయడం గోశాలం ఏముండదు గాశాలం పిసాలం మళ్ళీ ప్రయత్నం చేయి ఆఖరి ప్రయత్నం అదే పెద్ద బాబు ఇక దాంతో నేను రోజులే కదా మళ్ళా వద్దనకురా వద్దనే పెద్ద బాబు మాట రావద్దు నీకు ఆకు అవసరం మంచి సంబంధంతో సాఫ్ట్వేర్ ఇంప్లాంట్ చేసి పెళ్లి చేయకూడదు కానీ పెద్ద బాబు వద్దన్న మాట లే అంటే ఇంట్లో వద్దా చెప్పు రెండే నీకు ఆప్షన్ నేనెందుకు వస్తా నా జాగ్రత్త నేను బతకనా మరి అర్థం నాకు పెద్ద బాబు పెళ్లి చేస్తాం మేము మాకు బాధ్యత నీకెంత బాధ్యత మాకు కూడా అంతే బాధ్యత అన్నకు మా అన్న గురించి అట్లా కాదు ఆ పెళ్లి అయినాక ఆయన అత్తిడి తీసుకొచ్చుకుంటా లేకపోతే మా అల్లు లేరు వాళ్ళని వస్తారు లేకపోతే నేను అన్నాడు బతుకుతా ఒకసారి నచ్చిన ఆరేని బాగా మంచిగా సంది ఇప్పుడు అంటున్నావు అల్లుల ముచ్చట బిడ్డల ముచ్చట ఇప్పుడు తీస్తున్నాను అంటే బుజ్జి నువ్వు చేస్తావు బిడ్డ ఉండమంటే నేను ఎందుకుంటా వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళకి కూరగాయలు గట్ట చదువులు గట్టాలు వాళ్ళ బాధల మంది వాళ్ళకి నిన్ను పట్టుకొని వచ్చి నీకు వండి పెట్టుకుంటే చేసుకుంటే కూర్చుంటారు వాళ్ళు బుజ్జి నువ్వన్నా పూజరా ఎట్లరా నువ్వు అట్లా అనద్దు ఏదో ఇద్దరు తప్పు చేసిరా అందరు తప్పు అనుకుంటా ఆడవాళ్ళంతా తప్పు అనుకుంటా బిడ్డ అట్లా ఫస్ట్ సెకండ్ చేస్తేనే గట్ల మరి చెయ్యి అన్ని ఒక తిరిగే ఉంటాయిరా అయ్యో కిస్మత్ ఒకసారి అయింది ఒకరి వయసులో ఉన్నాయి అన్నీ అట్లే నాకు ఆచారం మంచి లేదు అని చెప్తానా నీకు ఆచారం లేదు ఆచారం లేదు నువ్వు విను చేసుకొస్తాం చేసుకో ఉండు మంచిగా ఇది ఆఖరు ఒక్క మా మాట విను నువ్వేమనుకో కనుక దండం పెడతానే నాకు మంచిగా అనిపిస్తుంది నువ్వు వండుకొని తింటే బొళ్ళు ఒక్కుంటా అంటే గోస అనిపిస్తుంది రాయ లెక్క బతుకొని నువ్వు వండుకొని తినాలంటే మనసు నొత్తలేదు మేము ఇంతమంది ఉంటే ఏం రావాలి నీకు సహాయం చేయకపోతే ఏమైనా పైసలు పెడతానా ఓ తోడు చేస్తామంటున్నాం మేము ఏమైనా పైసలు ఇవ్వమంటావా నేను పెద్ద ఇక ఆలోచన చెయ్యి ఇష్టం మరి చెయ్యి ఏదో ఆలోచన గట్ట చెప్పు బిడ్డ గట్ట చెప్పు గది పద్ధతి ఎవరికైనా తోడు ఉండాలి ఒకసారి చూద్దాం నేను కూడా ఊకచ్చిపోతాను మరి గీది బిడ్డ మాట గిట్టుండాలి బిడ్డ అంటే భవిష్యత్తు చూడాలి చిన్నోళ్ళు అయినా పెద్ద మాట చెప్పాలి ఎందుకు పోతే అంటే నేను పోతే మరి పోయినట్టు కాదా అదే ఇదేంది గడవడం తెచ్చుకుని తానే అగో నేను ఊళ్ళో ఎత్తుకొని తరగా ఎత్తుకొని తిరగాలి అవ్వదా నీ సమాధానం చూసి మీరు బాధ్యత తీసుకుంటా బిడ్డ ఎట్లా ఊళ్ళోకి వద్దా గడువులు కనకన తరగబెట్టు ఇట్లా గట్ట అంటారు గడువులు సమాధానం చూస్తాను నేను ఒక్కదాని వెళ్ళిన బిడ్డ ఒక్కదాని ఉన్నాను ఒక్కదాని ఒక్కదాని పెద్ద భక్తం నా తలగబెట్టుడు అంటే నేను నా చుట్టమే మంచిదే పిల్ల అని నేను అనుకున్నా గానీ గత దొంగ మరి చూసినా ఎట్లా ఇజ్జత్ పోయిందో మరి అది అది మర్చిపోవాలరా పాత గతం కదా పాత వాటిని తగ్గుకోదు కొత్తది ఆలోచించాలి కొత్త పద్ధతిలో పోవాలి కానీ
అది ఎట్లా అయింది ఇది ఇట్లా అయింది మనం ఇట్లా కూర్చుందాం అంటే మనకి ఎవరో చేసి పెట్టాలి. అదే మంచిగుంటే మళ్ళీ మేము ఎత్తుమారు ఇప్పుడు బాపచ్చునా ఈ పిల్ల మళ్ళీ ఇది గట్లే పోతే ఎట్లా మరిగా? అరే రామా అట్లాంటి ఎట్లా దేనికి ఆయుధం దైవలీలా దేవుని నమ్ముకొని ముంగడు పోవాలి. పెద్దబాబు చూద్దాం చెయ్యి ఒకసారి. చూడు మాట్లాడుకుంటే అయ్యో ఏం ఛాయ్ పట్టుకెళ్ళేది కదా రెండు వేల మంచి రెండు ఇప్పుడు ఏమైంది రాత్రి మంచి రెండుగా మంచి రెండు వాళ్ళంతా ఏమో చూస్తారు వాడు నువ్వు ఏడగలుగుతుంది చల్లగా మంచిగున్నది. సరే సరే మరి భూకూర నడతావా లేదా? సరే నోట బాగా బోల్దా వల్ల నువ్వు ఉండగా నీ బోల్ అవుతే మంది మానం చేస్తారే. చదువుతుంది చదువుతుంది ఇక రెండు హ్యాండ్ చాలా ఇక బట్టలే బట్టలు వీడన్నా నేనా నా బట్టలు పెట్టుకున్నావు శాతం నిండు చేసుకుంటే నేను ఈ బట్టలు వీడేదే ఒక్కరోజు కదా అయ్యా ఒక్కరోజు చేయడానికి తింటాను చేస్తాను రోజు నేను చేస్తలేదా అడ్డు చేసి లగ్గం చేసి నా చేత బట్టలు విడి సంగతి లగ్గం చేసారు అయితే మీరు అంత మీరు కనబడరు సంగతి చెప్తా అంటారు కదా అయ్యా కొంచెం ఇవాళ ఒక్కరోజుగా చెప్తాను అయ్యా నేను నాకు ఒకరికొకరు చేసుకోకుండా ఎట్లా సాయం మంచిగా పూరకిస్తాను కదా ఒక్కరోజు చూస్తలేమంటే చూడు ఎట్లా ఎండాకాలం చూసినట్టే కనబడుతుంది ఒక్కరోజు పని షాప్లో అయితే లేదంటే అబ్బా సరే సరేది మాసేతుంది అది తెచ్చాడు పెట్టుకో ఇగో నువ్వు నీ సాయి తెచ్చాడు పెట్టు సరే ఇదేం కారబారు అరే నీ అవ్వ నాకు ఆసర దానికి నన్నే ఆసర చేసుకుంటాను దాన్ని అరే రామ 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 భలే పిల్లని దొరికిందిరా కడుగు మంచిగా తీసుకోరా అదే కొంచెం కమ్మలు తింటారా అయ్యి నిన్న చికెన్ తినగా 2 కిలోలు అంతా చికెన్ తింటాం చికెన్ ఎప్పుడు దొరుకుతుంది చేపలే అప్పుడప్పుడు వస్తాయి మనకు కూడా మంచిది అది కొంచెం శాతం అయితే అంటారు కదా కొంచెం శాతం అయితే తింటే చేపలు తింటే మంచిది కాదు ఊకే నిద్ర వస్తుంది ఆగు రోజు పని తీసి పెట్టాను వద్దా రోజు నువ్వే చేస్తావు మరి నీ ఇష్టం నేను ఇక్కడే ఉంటా ఇదే ఫిట్టింగ్ అంటే నువ్వు అందరినీ గురపెడతానేమో నువ్వు పని చేసుకుంటావు లేకపోతే నీ పని చేయాలా అరే నేను మంచిగా ఉన్నానే కదా అంటున్నా
పైసలు లేవు మరి, పైసలు లేవు. వెనకటి కూడా అన్నట్టు ఉంది, తింటో సైతం కూడా అన్నట్టు తెచ్చి కమ్మగా అనుకొని తింటే పని తెస్తుందట, లేకపోతే నేనే పని చేయదట. అదే సరే చెత్తది తెచ్చుడు మాట్లాడతా కానీ మొత్తం లపలపతి వాయిందా మా ఆయన బంగారు తీసుకురా కమ్మలు కానీ ఆయనకు తెచ్చు. సరే నువ్వు మెల్లగా అడుగు, నేను ఇప్పుడు వస్తా. అసలు బోల్ దోమే వరకు మొత్తం తీసుకొచ్చేయాలి. చెప్పినా కదండి ఇవాళ ఒక్క రోజు చూసుకోమని చెప్పిన శాతం అయితే లేదు కదా అమ్మ. అరే ఏదన్నా తెచ్చిన బట్టలు తెచ్చి పెడతాను వీడా. అరే నీకు బట్టలు వింటూనే కనబడతానని నా అసలు. అప్ప ప్లీజ్ అండి ఇవాళ ఒక్క రోజు చెప్పిన మా శాతం అయితే లేదన్న కూడా గిట్లా చేస్తాను. ఇవాళ ఒక్క రోజు అండి. అయ్యో నా విండుకుంటా నీ కూడా వేసి పడబడ్డా ఇంకా. ఒక్కటి అరే రేపు నువ్వు పెండుకోమరే నువ్వు రేపు విండుదే కానీ నేను శాతం అయితే మా వింటా. మళ్ళీ బాగా అయితే కట్టమవుతుంది నాకే, నీకు కాదు కానీ. నేను పెడతాను కదా దీనికి చేపలు ఏమైనా వస్తాయి. ఎట్లయితే ఎట్లా అంత మంచిగా అడిగిన కాదు అయ్యారు గట్లా. అయ్యో కొంచెం చేపలు కొంచెం మంచిగా అవుతున్నానే కదా, మంచిగా నీకు అండి పెట్టానే కదా నేను చేసేది. కర్మానకం చేసుకుంటు కానీ అసలు నేను. అరే ఏంటి ఏ బేలవ రేగలు కూర్చుండి బట్టలు చీరల రేగలు పండించుకుంటారు అక్కడన్నా. అరే ఏడు దొరకడు నాకు అసలు. అందుకే అద్దు 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 అద్ద మా బిడ్డ కూడా అదే బాబు అన్నది. ఊరి ఎవరు లెక్క వచ్చింది నాకు అంట కట్టింది రాములా. అబ్బా ఒక్కరోజు ఏమన్నందుకు కింగ్స్ని కలమంటాడు. అప్పటి నుంచి పొద్దున లేచినప్పటి నుంచి ఎన్ని మాట్లాడుతాడో ఒక్కరోజు పని చెప్పినందుకు. అరే శాతం అయితే లేదని చెప్తానే కదా. సరే సరే మా పెడతా పెడతాం పెడతా పెడతా రావా. అక్క అయ్యో అక్క మంచిగా 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 తమ్ముడుదా మంచిదేనా అక్క మొత్తానికైతే బట్టలు వింటున్నావుగా. మరి ఏమనుకుంటున్నావు అక్క అంటే ఇవాళ కాదు రేపు నుంచి కూడా ఇట్లా చెప్తాను సాకరి చెప్పిస్తాను చూడు సంగతిలో. అంతే ఒక్క నిమిషం అక్క అక్కడ కూడా ఇచ్చిన బట్టలు అవి ఇచ్చేస్తా. ఇగో బావా నా బట్టలు కూడా విండు. అసలు నేను మీకు ఎట్లా కనబడతారా? అయినా తప్పంత నాదిరా. ఏదో చెప్తా నేను ఆశపడి పెళ్లి చేసుకుంటే నాతో చేయించుకుంటారు. మస్తు బుద్ధి వచ్చిందిరా. ఇక మిమ్మల్ని నమ్మంతురా రే. అక్క బావతోటి మస్తు పని చేపిస్తున్నావు కానీ లేకపోతే ఏందిరా మనం కూర్చుండి చేసేటోళ్ళతోనే చేపిస్తాం. మనం అట్లాంటి వాళ్ళు ఇంటనే ఉంటాం. ఆ చెత్త తిండి కొట్టుకొస్తుంది మంచి కూడా బా. ఏం చూస్తాను చెప్తున్నా పడతలేదా మంచి కూడా. మరేంది మనం ఇప్పుడు పని చేసినామారా? ఇంటికాడ ఇప్పుడు చేసిందారా పని? మనకు 17% అయితే ఎదురరా. ఓడు ఓడు ఏం చూస్తాను మంచి కూడా చూస్తాను మంచిగానే చూస్తాను. పెద్దబాబు ఏందే ఇంకా పెద్దమ్మ బట్టలు వింటాను. నా కర్మరా నా కర్మ. నేను ఏం చేయాలి చెప్పు. ఎందుకే ఏమైంది? ఎందుకు ఏడతాను? పెళ్లి చేసుకుంటే నా బట్టలు వింటుంది అనుకున్నా కానీ దాని బట్టలు వింటించుకుంటుంది అనుకున్నా.
అగో నీయ్యి పెద్దమ్మ విన్నాడు కానీ పెద్దమ్మ నువ్వు విన్నుడేందే? నువ్వు ఏడవ కావు లే దాని అబ్బా ఊకుంటావా మనం? లే అడుగుదాంలే దా దా అడుగుదాం పా మనం. ఊక పెద్ద ఊక దాని బట్టలు నువ్వు విండుడేందే? అదెంత దాని లెక్క ఎంత? అది కాకపోతే దాన్ని అవ్వని తీసుకొద్దాం పా. ఎందుకు ఎడతాను నువ్వు బాధపడద్దా? నీ అవ్వ ఎందుకు రంజి పడతానువే? ఈ పెళ్లి చేసిన పెద్ద మనుషులను పిలుచుకొద్దాం ఆగు. అది ఎసొంటి దాన్ని చేసిర్రు ఎక్కడ దాన్ని తెచ్చిర్రే? నేను తీసుకొస్తావు పోయి, నువ్వు బాధపడకావు. నువ్వు ఊక నేను తీసుకొస్తా. శంకరన్న ఇటు రాయ ఒకసారి. ఏంటిరా బుజ్జి? ఏంటిది? ఏంది బుజ్జి ఫోన్ చేసి పిలిపించావు? ఏమైందావా? ఏం చేయమంటావు మరి? చేతిరి కూర్చుంటారు ఆ రోజు. అగో బట్టలు బోర్లు అన్ని మా పెద్ద బాపే అవుతాడు. అది ఏం చెప్తాంది? ఏం చెప్తలేదు. తెల్లారు లేచినా కానీ అరకట్ట మా పెద్ద బాపే చేస్తాడు. అడుగుర్రు ఏసండి దాన్ని ఇచ్చి చేసిర్రు. ఏంటిదే మా దోస్తు విజయం తీసుకొచ్చి పేరు ఇచ్చినా నువ్వు? ఇదే నా పద్ధతి. నేనేం చేసినా? నేనేం చేయలే. చెప్తాను కదా మరి ముఖం మీద అంటుంది. చెప్పు. బట్టలు విడిస్తానట, అన్ని చేస్తానమాట. ఏమేమి చేస్తున్నట మీరు? బామ్మర్చి బట్టలు కూడా విడిడేనట. అవునా? ఎలా నీకు ఆగో బట్టలు విడిస్తావు? ఇవన్నీ చెప్తాన్నావా? ఇంట్లో ముచ్చట్లని బయట బాధ వచ్చింది చెప్పుకుంటుండు. తప్పేమో దానిలో? అరే అయినప్పుడు చెప్పడా? ఆయన బట్టలు నేను, నా బట్టలు ఆయన. ఇంట్లో పని చేసుకుంటా మేము ఇంట్లో ముచ్చట చెప్తాడా? ఇజ్జత్ అంతా ఇస్తాడు. ఎన్ని రోజులు చేసుకుంటారా? ఒక రోజు చేస్తారు. పని మనిషికి లేదు, ఒక రోజు చేయమన్నావు. ఒక రోజు చేసిన అట్లనే పని మనిషిని చేస్తున్నాను అయిపోయా. అరే నువ్వు కాకపోతే బాడకాకు ఏం పట్టింది? ఆయన బట్టలు కూడా వేసి నాతో వింటానా? సిగ్గుమానం ఉంది ఆడికి అన్నా? నీ మనసులో కనబడుతున్నా? అయ్యో నీ తమ్ముడు లెక్క అనుకో రాదు. ఏమైతే తమ్ముడు అయితే వినపదవా? అన్నయ్య విన్నా, తమ్ముడి అన్న వింటాడే. ఇంకైతే చూస్తున్నా వాళ్ళకు కూడా పెడతా, వాళ్ళకు కూడా పెడతాను. ఇక మస్తు చేసింది ఈ పెళ్లి. ఇంత శాతగానప్పుడు కూడా చూసుకున్నప్పుడు ఏ మొగుడు? అదే ఇంత పెద్దగా మీకే చేయమంటారా? మీరు చేస్తానికి వచ్చిరా? అరే ఒకరికొకరు చేసుకుంటామయ్యా. మీరెందుకు మాట్లాడతారు మధ్యలో? నేను మొత్తం బట్టలు విండిస్తాను, బోల్లు ఇస్తాను, ఆటలు ఉడిపిస్తాను, అన్ని పనులు చేపిస్తాను. నువ్వేం చేస్తాను? పెళ్ళైన కాంచిన మా పెద్ద చేయబట్టే మాసాలు కానీ నువ్వు అసలు మా ఇంటికి వచ్చి బంద్ అయ్యి అక్కడ ఇక్కడ వచ్చి చెప్పుకుంటా మా ఇద్దరిని. ఎట్లున్నవే నువ్వు? గుమ్మి గుమ్మి ఉన్నావు. ఇక బాత్రూమ్ లో నీళ్లు పెట్టుకొని చేతన అవుతుందా? మా పెద్ద కొనవై పెట్టాను పెద్ద మనసు వచ్చినావు ఎందుకు? ఇదే ఆగేది. ఓ పోరి చిన్న పోరి చిన్న లెక్కుండా నీకు అన్ని మా పెద్ద చేసి పెడతారా? నువ్వు ఎందుకు వచ్చినావు? ఆడదాన్ని చేసుకోవా? అమ్మా ఎన్నైతే మాట్లాడుతుంది నన్ను. అనపదు నెత్తలేక చూడ, లేకపోతే ముద్దు చూడ. నేను అంతా నువ్వే చేసినావు. చిన్న నువ్వు చేసినాక చిన్న పోరు ఎందుకంటది? మనిషి లెక్క నా ఇంత. అమ్మా ఇంత మందితో తినిపిస్తాడు. నేను ఎన్నడికే ఇద్దరు కూర్చుంటారు. అధ్వానం చేస్తారు నన్ను. ఎకరాలకు ఎకరాలు అమ్ముతున్నాడు పాపం. చెప్తా చెప్తా ఊరోళ్ళు అందరూ చెప్తాను. వాడకండి చెప్తాను. బాగా చూస్తారు ఊరోళ్ళు మా మీద కళ్ళు. ఇక వాళ్ళకి ఏం పనులే పాటలేదు. మా ఇంటి మీద వీళ్ళేం చెప్తారు, మొగుళ్ళు ఏం చెప్తాంది. ఒక్కనాడ చీపురు పెట్టావా? ఒక్కనాడ బోల్ తవ్వినావా? ఒక్కనాడ బట్టలు విన్నావా? ఎందుకంటే చేసుకున్నది? అయ్యో అయ్యో రోజుగా మటను చికెన్ షాపులో అమ్మకపోతే కూడా షాపులు లేవా? షాప్ జిదా ముచ్చట్లేదు. అమ్మా గిన్ని అంటున్నావా? పెళ్ళానికి పెట్టే తిండిని కూడా ఎత్తేస్తానవా నువ్వు? నువ్వు పెళ్ళలేకున్నావు చెప్పు. నేను ఊడోలేదా? ఏ రోజు బట్టలు ఏ రోజు ఒక్కరోజు ఒప్పు పెట్టా, 2 రోజులు ఒప్పు పెట్టా. గిన్ని రోజుల చేసుకుని 20 రోజుల కనుక గిదే కోసా. అవునే అమ్మా
మా సంబంధం సుట్టిరిక వంటి ఇదేనా ఇలాకేనా ఇట్లేనా ఆర్డర్ చేసేది బాగా కోపం నాకు బాగుంటది నన్ను అని అడుగుతున్నాను మీ హక్కుండదు అంటే లెక్క నువ్వెట్లుంటావురా ఏమున్నది నీకేమన్నా బుద్ధి ఉన్నదే ధర్మ రోడ్డు పుట్టేదన్నా ఉన్నది సుఖపడతా తీసుకొచ్చి మా దోస్తు బిడ్డ తెచ్చి తెస్తే కూర తెమ్మంటావు చికెన్ తెమ్మంటావు చేపలు తెమ్మంటావు కొడుకు అన్ని మెత్తది కాదు పంపేనా అట్లా చేస్తుంటేదా ఇంకా మీలో తీసుకొని పెట్టు నువ్వెందుకు వచ్చావు బయటికి దాన్ని ఎందుకు అంటావు ఏమనుకుంటున్నాను ఒక్కడే చక్కగా మరిగా వెళ్ళిపోయి లేకపోతే ఊర్లో దిగబట్టే కొట్లాలో ఉంటుంది నాకైతే ఎందుకంటే ఇంట్లో ఆ దోస్తు బిడ్డ ముఖం చూసాడు అమ్మకం వాళ్ళ ముఖం చూసుకుంటాడు అది తర్వాత కనుకన్నా ఊళ్ళు ఎంత బయట మనం మొత్తం ఇంకో పెద్ద చదువుకుండా నువ్వు చేసే పని చేయగా ఇక ఇంకో మాటలు ముచ్చట పోను నువ్వు ఆడదాని ఏందే ఏమో చిన్న పోయి చిన్న పోయి లేకుండా ఇంత మీద కట్టాలి చిన్న పోయి ఈడుంటే బాగా లేదట్టుంది బట్ట బాధ లేదంటే మొత్తం చదువుకొని కట్టుబడితో అట్టి చెత్తతో పోమంటారా పట్టుకొచ్చిరా మీరు 10 లక్షల కట్నం 10 తులాల బంగారం ఏ అక్క తెచ్చినాం తమ్మి అరే నువ్వు అన్నవురా లగ్గం చేసింది నేను మాట్లాడింది నేను ఏంటి నా గోషామి తెచ్చింది అరే నీ ఎక్కడైనా నువ్వు ఉన్నావు ఇక్కడ ఎక్కడ దేశంలో దిగపోయినావు నేను మీ బాబుని పట్టుకొని అది పైసలు చేసి ధర్మాత్మ పెళ్లి చేస్తే నువ్వు వచ్చి ఇప్పుడు దీన్ని పడితే ఎడవుతానవే ఎందుకు కట్టలేందుకు కనకన్నా కనకన్నా ఉంటుంది పిలితే అయిపోయి ఓ కనకన్నా నువ్వేనా నేనే ఈ ఎండ కూడా కింద పడతలేదు ముఖమేండా ఎటు పోయినావే ఎగ రాజు ఇటు పోతాను నువ్వు ఎడిపోతాను నీ దగ్గరికి వస్తాను బయలుదేరినా నువ్వు మీద నా దగ్గరికి ఎందుకే అయ్యో మాట ముచ్చి రావద్దా పూర్తిగా దూరం కూడా పడుతుంది పూర్తిగా పర్వాలేదు ఎక్కడ చేయబడుతుంది మంచి వెళ్తున్నాను వస్తాను నైట్ వస్తాను నువ్వు వెళ్ళాను సరే సరే కూర్చుందంట మరి తిన్నావు అప్పుడంతా అబ్బా సెలవడం తిట్టా చానులు రాక ఈ ఆడ వస్తున్నాయి ఆడ వాడు పోతే అటు పని తిన్నా అంతే ఉంటది ఆనాడు అట్లా అయిందంటే పోయినవంటే మనం ఏం చేయాలి చేసిన పని బేకారా అంత నాకే మనసు ఎక్కపోయా మంచిగా అనిపించలే పోల్పాడు కానీ ఏదో మంచిగా నేను చెప్తే కుబ్బలాట పడితే అది దక్కించుకోపోయా నా పేరు దక్కిపోయి నీ సంవత్సరం దక్కించుకోపోయా ఏం చేయాలి ఏం చేస్తుంది నా మంచిగా లేదు ఎవరు తిరుపతేనా బాబు నేనే మనం అనుకుంటు కదా బిడ్డ అనుకున్నది నేను వచ్చిన కనకాల ఇంటికాడ కూర్చున్నా కనకాల రాండి సరే బాబు రాండి బిడ్డ రాండి ఎవరే వాళ్ళు ఎవరైతే రాగరా వస్తారు రమ్మన్నా తినవలసి చూసాడుతావు తిరుపతి రమ్మన్నా వాళ్ళ తిరుపతి ఏం పనికి అది రావద్దు ఆయన ఇంటికి పెద్దానికి తప్పు తీస్తావు బాబు ఫోన్ చేసినావు రమ్మన్న బిడ్డ ఉన్నాడు కనుక రమ్మ కుర్చీలు కుర్చీ తీసుకోండి బిడ్డ కూర్చొని రా పెద్ద శాతం నాకు శాతం వేసుకోండి బిడ్డ ఏమనుకోకుండా ఇంకా మనీలేనా ఇటు దగ్గరికి వాళ్ళు ఎవరు అక్క పెద్దమ్మ బిడ్డ ఏం పని మీద వచ్చారు అయ్యో అచ్చుడితో అడగబడితే ఏం పని చెప్తాం ఆగరాదే నువ్వు మంచి మంచి పనులు పట్టుకొస్తావు కదా అందుకే ముందు అడుగుతాను నీకు అట్లా పనులు పట్టుకొచ్చినా నీకు
ఇక మళ్ళీ లంగపోడు మరి ఓపిక లేదేమి ఇంటి దాకా వచ్చి చెప్పరా చల్లకొచ్చి ముందు తాస్తారా చెప్పరా నీకు అమ్మో మేము చూస్తేనే భయం అవుతుంది నాకు. ఏం భయం కాదు ఏం ముచ్చుక తిన్నావని మీకు భయం అవుతుంది నాకు అర్థం కాదు. అరే ఇజ్జత్ మానం పోతలేదా అవతల దేనికి వచ్చింది వచ్చినట్టు పోనే బట్టి మరి మళ్ళీ మళ్ళీ సంబంధం పడుతుంది. మన జీవితం గురించి ఆలోచించుకుంటా ఊరు అవతల వాళ్ళు అన్నారని వాళ్ళ గురించి ఆలోచిస్తావా? బుజ్జడు పోయాలి బుజ్జి బుజ్జి ఎన్నో ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అలా చూడు. వీళ్ళకు పని పాట ఏం లేదా మా ఎమ్మడి పడతారు ఊకే. ఏందే తిరుపతి అన్న మళ్ళీ ఏటో వచ్చిర్రు. ఏంటి మీద పడ్డట్టు మాట్లాడతాను రావద్దా? పెద్దబాబు నీకే పెద్దబాబు మాకు దోస్తు కదా మంచిగా నడుచుకోవద్దా? ఆయన అంతే నువ్వు అంతే ఓరో వచ్చే మీద పడతావు. చెప్పేది నేను వినకపోతే నచ్చకపోతే గిట్ట కాదు గట్ట అని చెప్తే అయితే పోతే పోతాం. కానీ రాగానే మీద పడుతుంది. ఇంకేం చెప్తారు ఏమి వినాలి మేము? ఇదారు చెప్పింది చాలు. కొత్త ముచ్చట ఉంటే చెప్పు కానీ మన పాత ముచ్చట వద్దు. నువ్వు చూస్తున్న భయం అయితే అందుకే మీద పట్టట్టు అడుగుతాను తప్ప. పాత ఏం కాదు కొత్తదే ముచ్చట చెప్తాం. ఓపిక పట్టు. ఓపిక లేకపోతే ఎట్లనే మనిషికి. కొత్త ముచ్చట కొత్త ముచ్చట అయ్యో బాబు ఏమో అక్క అయితే నేను ఈమె మాట నమ్మి ఈమె తీసుకొని వచ్చిన. ఈమె చెప్తుంది ముచ్చట. ఈ అక్క చెప్పింది నువ్వు మా ముచ్చట కాదు. ఇప్పుడు మొగలం అంటే సరే మనం ఏదో అర్థం చేసుకుంటాం కానీ మన ముచ్చట వేరు. కానీ ఆడవాళ్ళకైతే అర్థం మంచిగా చేసుకుంటారు కదా వాళ్ళ మాటలు. అరే ఎట్లనే పాప నువ్వు ప్రతిదానికి యూజ్ చేయకూడుతుంది. నువ్వు కూడా గట్లనే కసరించుకుంటావు మమ్మల్ని చూస్తేనే. ఓపుకుండాలి బాపు మనకు. అయ్యో మా అక్క సంబంధం తీసుకొచ్చింది మాట్లాడుతుంది మీరు విందా. ఓ ఇక మీరు మొగోళ్ళు చూస్తే వాళ్ళకి పోయింది. ఇక ఆడోళ్ళు చూస్తే ఇల్లు ఎగిరేస్తుంది పందిరి పచ్చ పడుతుంది. ఏ పెద్ద పుట్టి పోతానే ఇక నువ్వు కూడా రా. ఏంటి ఇంత పిట్ట కొనం కూతగానే ఉన్నాడు. పెద్ద పెద్ద మాటలు చెప్తాను. వయసు దగ్గర మాటలు మాట్లాడాలి బిడ్డ. అక్క చెప్పే వచ్చిన ముచ్చట. మా తమ్ముడు మంచి అబ్బాయి ఉన్నాడని చెప్పాడు మాకు. చెప్తే మా చిన్నమ్మాయి వాళ్ళ కూతురు ఉండేది. ఆమె మంచి మనిషి. అయితే సరే మనోళ్ళే కదా మాట్లాడదామని వచ్చినానయ్య. అసలు ఏం పని చేస్తుందా ఆమె? ఆమె రాజకీయంలో తిరుగుతుంది. ఏంది రాజకీయాలలో తిరుగుతుందా? వామ్మో అట్టట్టోళ్ళే మమ్మల్ని వచ్చి ఆగం చేసిపోయారు. రాజకీయం వచ్చి మమ్మల్ని నెగలనిస్తుందా? మేము నెగులుతామా? అద్దబ్బో అద్దిగా. ఏంటమ్మా రాజకీయం చేసే వాళ్ళు పెళ్లి చేసుకుంటే పిల్లలు కంటలేరా? అట్లా కాదమ్మా, ఇది వరకే మేము దెబ్బ తినున్నాం. అందుకే అడుగుతానా, అడగద్దా? మీరు దెబ్బతిన సంగతి మాకు తెలియదా బిడ్డ? అవన్నీ చూసా అనుభవానికి రాలు ఇంత రాజకీయ అనుభవం ఉందంటే మంచిగా సరైన చూసుకుంటానే ఆ సంబంధానికి మొక్కమని చెప్తాను. మళ్ళీ నువ్వేం చూడు చెప్తానండి కథ. ఆమె పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతుంది. ఎంపీలు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి తోటి కూడా కాంటాక్ట్ లో ఉంటాయి. ఫోన్ మాట్లాడతారు. రేవంత్ రెడ్డి మాకు చుట్టాలేనే. ఆయన ముచ్చట పక్క పెట్టు. మీ ముచ్చట ఏందో చెప్పుర్రి ఫస్ట్. ఏ ఆపురి మీ లొల్లి పాడుగాను. అప్పుడు సంది చూస్తున్నా సాగదిత్తురు తినే. అరే బాబు కింద భూమి జాగున్నది, ఆమె కింద రాజకీయ పలుకుపాడు ఉన్నది. అరే మంచిగా కలిసి ఉంటారని మేము సంబంధం తీసుకొస్తే ఓ దాన్ని సాగదిత్తురు అప్పుడు సంది. నేను ఇదివరకు రెండు సంబంధాలు చూసిన. వాళ్ళు మంచిగా బ్రతుకుతున్నారు. మీరు కూడా మంచిగా ఉంటారని నేను ఈ సంబంధం తీసుకొచ్చాను. నాది గ్యారంటీ మీకు ఏదైనా బాధ్యత అయితే. బాపు ఒక్కసారి ఆలోచించురే. అక్క చెప్పింది కూడా నమ్మరు. మీరు ఎందుకే ఆలోచిస్తారు ఇంతగానం? మా గురించి మాట్లాడకు. సరే మేము ఇద్దరం తీసుకొచ్చింది ఏదో మోసం జరిగింది అనుకుందాం. అన్నీ అట్నే ఉంటాయి. అన్నే బుజ్జి నువ్వు అన్న చెప్పురా. నువ్వులే బాబు నొప్పి ఒక్క మాట బాబు చెప్పు. జర చెప్పు బాబు ఇది తప్పేటట్లేదే. చేసుకో మరి చేసుకోవే. తప్పదారా? ఇక అంతే తప్పదే బాబు, చేసుకో. సరే మరి సంతోషం. అన్నా ఏమైందన్నా? మొన్న టెండర్ పట్టిండ్రు. నేను పడతానని చెప్పిన కదన్నది. అట్లెట్లుంటదన్నా? వాళ్ళకి ఎట్లా పోద్ది? సరే ఇప్పుడు మరి ఏమైంది? లోకల్లో కనబడతలేరన్నా. ఎక్కడికి? ముఖ్యమంత్రి దగ్గరికి పోయినరా? అదేందన్నా నాకు చెప్పమని చెప్పినా. ఓహో అర్జెంట్ పని మీద వెళ్ళినరా? సరే అన్నా, ఈసారి కార్పొరేటర్ టికెట్లు వస్తున్నాయి. మరి నాకు టికెట్ అయితే రాసి పెట్టిండ్రు కదా.
డబ్బుదేందన్నా 10 లక్షలు రెడీగా పెట్టుకున్నా నేను. నాకు టికెట్ కావాలన్నా, ఈసారి పోటీ చేయాలనుకుంటున్నా. లేదన్నా మీరు ఏమన్నా చెప్పండి, నేను ఈసారి పోటీ చేస్తున్నా. నాకు టికెట్ మీరు ఇస్తున్నారు అన్న. ముఖ్యమంత్రి దగ్గరికి నేను కూడా వస్తాను మీతోని. ఓకే అన్న, తప్పకుండా అన్న. టెండర్ అయితే మన పిల్లగాడు అడుగుతాడు అన్న. ఈసారి ఆ టెండర్ 5 లక్షల టెండర్ ఇచ్చేసి మనోడికి, మనోడు మనతోనే ఉంటాడు ఎప్పటికీ. సరే అన్న, ఓకే రారా. అక్క ఎన్ని రోజులు ఏమడిమంటావు, పని పాట లేకుండా లీడర్ అంటావు, ఒక్క టెండర్ కూడా ఇప్పిస్తలేవు. ఇప్పుడే మాట్లాడినా కదరా ఎమ్మెల్యేతో, నీ ముందే మాట్లాడబడితే. అయితే అది తొందరపడితే ఎట్లా? పద. తమ్ముడు ఎమ్మెల్యే గారితో మాట్లాడినా, ఈసారి మనకు కార్పొరేటర్ టికెట్ ఇస్తానన్నాడు. కానీ పైసలు కావాలి కానీ, అందుకే ఆలోచిస్తానా. కానీ ఎక్కడన్నా చేసి ఈసారి మనం గెలవాలరా. ఎందుకు రంది పడుతున్నావు అక్క? మనకు బాగుండనే ఉండే, బావను పుట్టలేసుకో. ఎకరం స్థలం అమ్మిపి 50 లక్షలు వస్తాయి. 30,000 కార్పొరేటర్ సీటుకి పోయినా 10 మంది మిగులుతాయి. నేను ఆలోచిస్తానా తమ్మి, బావను పుట్టలేస్తా, అమ్మిపిత్తా. కానీ పోరు పాడుతానో పోరు ఉన్నదిరా ఇంట్లో, అది చేయనిత్తలేదే పని. ఆ పోరి సంగతి నాకు ఇష్టపెట్టక్క. ఆ పోరు నేను లేవనన్నా తీసుకోపోతా, లేకపోతే పీకన్నా విసుకుతా. వద్దు తమ్ము, ఆ పోరుని ఏమన్నా అంటే మనం బయట పడతాం. వద్దురా, మనం కొంచెం అమ్ముకొని బయట పడే ప్రయత్నం చేయాలి కానీ పోరు జోలికి పోతురు. సరేనా తమ్మి? సరే అక్క. బావని ఎట్లైనా నమ్మేటట్టు చేస్తా. సరే అక్క, బావని అడుగుతావురా. ఏమయ్యా, నాకు కార్పొరేటర్ టికెట్ ఇద్దామన్నారు, నేను గెలుస్తానయ్యా. మరి అయితే ఇంకేంది, నిలబడు గెలు, మంచిదే కదా. ప్రజలందరికి మంచి సేవ చేయి, మంచి పేరు వస్తుంది. కానీ ఒక 50 లక్షలు అవుతాయ్యా. ఏంది 50 లక్షలా? 50 లక్షలు ఉన్నాయా మరి మీ అవ్వగారి ఇంటికాడ? మా అవ్వగారింటి కాడ 50 లక్షలు ఉన్నాక మేము బావని ఎందుకు అడుగుతాం? ఉన్నాయా మరి బావ దగ్గర కుప్పలు మీకోసం? ఎక్కువ తక్కువ మాట్లాడదు, అది మేము బావని చూసుకుంటాం. వాగురా, నేను మాట్లాడతా కదా. చూసా ముచ్చట అటు చేసి 50 లక్షలకి ఎసరు పెట్టరు వాళ్ళు. అట్టున్నది లోకం మీద, ఏం చెప్తామా? మరి మన దగ్గర మాత్రం ఏడున్నాయి 50 లక్షలు, నీకు తెలియని. టికెట్ వస్తుంది కదా అయ్యా, 1 ఎకరం పొలం అమ్మితే. ఎకరం పొలం అమ్మన్నా టికెట్ కోసం? ఓ గెలిచి లీడర్ అవుతావా? మా తెలివే, మంచి నిర్ణయమే. ఇది కూడా మంచిదే రాజు, చాలా సూపర్. గంతగానం ఎందుకు భయపడుతున్నావు బావా? మా అక్క గెలవదు అనుకున్నావా? గెలిస్తే దానికి డబుల్ ట్రిబుల్ వస్తాయి. మా అక్క మంచి తీరున్న మనిషి. మా అక్క అంటే ఏమనుకున్నావు? టైగర్. వాళ్ళు మా ఏమని చేస్తాండే, కిస్మత్తుగా కలిసి వచ్చి గెలిచానా అంటే పెద్ద మనిషి అవుతావు, లేకపోతే మీకు సరికారు అవుతావు. చెప్పు ఎత్తుకొస్తుంది, ఆలోచించుకోమను. నేను గెలుస్తానన్న నమ్మకం ఉందే. తెలిసి బిడ్డ, తెలిసే అంటేనా మేము చేయని రాజకీయమా? మేము చేసినాం, గెలిచినాం, ఓడినాం, ఉన్నగారికి ఓడగొట్టినాం, మళ్ళీ ఇప్పుడు మెల్లమెల్ల పుంజుకుంటున్నాం. నెత్తంటే ఉత్తుగా ఊసిపోయిన ఆ బిడ్డ వాడేదో సంసారం తెచ్చుకొని బతికేస్తా అంటే వచ్చి పెట్టిన ఆరేంద్రం ఇంత రోడ్డు బైక్ ఇస్తాను కూర్చుంటా. అది జరగని ముచ్చట మేము ఉంటాం మాత్రం, మీ ఇష్టం ఏమైనా వేసుకోండి. మీకు భూమి ఇంచు కూడా అమ్మేది లేదు, అమ్మనియ్యా. ఇగో బిడ్డ, నీ బుద్ధి ఉంటే ఆ ఇల్లు సంసారం పట్టుకొని జాగ పట్టుకొని ఉంటుంది. లేదంటే మాత్రం జాగ్రత్త అమ్మని ఇచ్చే ముచ్చేది అమ్మని అప్పలో కూడా మేము కూడా సపోర్టే. మీ ఇష్టం ఉంటే బుద్ధి ఉంటే ఉండు, లేకపోతే ఇష్టం చూసుకో. అబ్బా, అసలు కారణం నువ్వేని. నీ సంగతి చూస్తా, నీ సంగతి చెప్తా. ఏమైంది బిడ్డ? అయ్యో ఏమైందిరా? ఏమైంది బిడ్డ చెప్పు, ఏమైంది? ఏందే
ఎక్కువ చేస్తున్నావు. మాకేదో కార్పొరేటర్గా పోటీ చేద్దాం అనుకుంటుంది. మా బావను పైసలు అడుగుతుంది. మధ్యలో నేను తెత్తననేంది. ఇంకోసారి ఇలాంటి వేషాలు వేసావనుకో నిన్నేం చేయాలో అదే చేస్తా. ఏం చేస్తావురా? నువ్వేం చేస్తావు? చేయరా, ఏం చేస్తావు? చెయ్యి. అరే అన్నట్టు కూర్చో 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 కూర్చో. వాడు రాని వాళ్ళ సంగతి చెప్తాం. అర్థమైంది బిడ్డ. అక్క అడిగినా ఏమయ్యా, టైం దగ్గరకు వచ్చింది, ఎలక్షన్ల టైం. మరి ఏమంటావు? ఓకే ఎకరం బిడ్డ, 4 ఎకరాలు అమ్మిస్తాడు. మంచిగా గెలువు, సంతోషం. కానీ ఒక్క పని చేయి బిడ్డ, నేను మాట్లాడుతున్నాను పెద్ద మనిషి. మీ అక్కన చిన్న ఎవరు అవుతుంది కదా, ఆమెను ఒక్కసారి ఇల్లు పుణ్యాత్వాన్ని ఆమెతో మాట్లాడినాక అంతసేపు చెప్తాను. ఇలా ఊర్లో ఇక్కడనే ఏదో పని ఉందని వస్తానన్నది బాపు. వస్తాంది కావచ్చు. అగో మాటల్నే వస్తాంది. సంతోషమే. చూసినవా అక్క? ఏసోడు సంబంధం తెచ్చినవో? ఏమైందన్నా? అగో ఆ బాడుకావు. ఏమైందని ఏం చెప్పాడు వాడు? అట్లా బిడ్డ ఈ వాడు రాజకీయం చేస్తుందట. ఎకరం భూమి అంటే 50 లక్షలు అన్నట. ఇదేనా ముచ్చడా? అనుకుంటుందా దేశం అంతా చేసుకోవాలి చాలదా? ఈమె చేస్తుంది సేవ పోయాడా? అరే చక్క సంసారం చేసుకుంటే 20 ఎడుతుంది కథ అని చెప్పేసి మీరు సంబంధం చేశారు. రోజు కోసం పెడతాను నన్ను. ఎకరం భూమి అమ్ముతావాలేదా రాజకీయం చేస్తాడు పోయాడు. ఈమె కిషోర్ రాజకీయం చేసేది ఎప్పటికి ఏళ్ళు ఎకరం అమ్ము అంటది, 2 ఎకరాలు అమ్ము అంటది. ఇదేనా ముచ్చడా? మనకన్నా కూర్చో కూర్చో. ఏం కూర్చుడా? మరి చేసే పని కదా. మన సంగతి బాగా తెలిసింది కానీ అవునవా? అక్కడ కట్ట తమ్ముతుంది కట్ట. వాడు చేసే పద్ధతినా పోనీ సరిగానా? ఆడ మా ఊళ్ళో వెళ్తే ఈ పదవాళ్ళు పడుతుంది. ఈమెమంటుంది తాపుగా ఎకరం గెలుతాను కానీ కానీ చూడదా నా సాయం వెనుక ఈయనక ఆ సంస్కృతి ఏమెనుక ఈమె ఎవరు గెలిపారు? ఇంతమందిని చూసాను. ఉత్తేనే ఎన్నికలు చూసిపోయిందా? ఉత్తేనే ముసలు అయినా మాకు తెలియదా? కలిసి అక్కడికి వచ్చేది నేను చెప్పాలా ఏమని? ఇగో వదినే, నన్ను ఆయనకు చూడక ముందుకే నేను రాజకీయం చేసిన. ఇవాళ నాది కొత్త రాజకీయం కాదు. నేను ఖచ్చితంగా పోటీ చేసుడే. నీకు చెప్పే ఒప్పుకున్నా ఇవన్నీ. ఎందుకు వాళ్ళు చెప్పినట్టు నువ్వు ఉండొచ్చు కదా. అవునావా బాబా? ఆడొచ్చిందా? రాజకీయం ఉండదు కానీ నిలబడుతుంది. నువ్వు ఉండదా పెట్టు, నువ్వు చెప్పే చేత పట్టుకొని పో. అది రాజకీయం చేస్తుందా? కావాలా మాకు రాజకీయం చేసే మంచి బాబా? బుద్ధి ఉంటే చక్కగా సంసారం చేయి, మొగలు పట్టుకొని జాగ్రత్త. అమ్ముడికి ఇమ్ముడంటే కాదు, నీ ఇష్టం. ఇంత నీ ఇష్టం ఆలోచించుకోండి. వాళ్ళు చెప్పినట్టు బుద్ధిగా ఉండొచ్చు కదా. ఎందుకు ఈ రాజకీయాలని ఈ వయసులో అవసరమా నీకు? లేదు వదినా, నేను పెళ్లికి ముందే రాజకీయం చేద్దామని ఒప్పుకుంటేనే పెళ్లి చేసినారు. మరి నీ ఇష్టం. ఇక వాళ్ళైతే వాళ్ళు చెప్పేది చెప్తున్నారు. అది ఎవరు ఒప్పుకున్నారు? మేము ఒప్పుకున్నావా? నేను నాకు అవన్నీ తెలియదు. మీరు ఒప్పుకున్నారా ఒప్పుకోరా తెలియదు. నేను మా వదిన ఒప్పించేసుకున్నా. నేను ఏం చేసుకున్నావు? అప్పుడే మా బిడ్డ అన్నది ఓ అచ్చటోళ్ళు వచ్చి అంత ఆగం చేసి పడేస్తారు. రాజకీయం ఏం వెలగబడుతుంది, ఇల్లు ఎక్కువ పంచబడుతుంది అప్పుడే అన్నది. నేను అప్పుడే అర్థం మొత్తుకున్నా. ఓ గురెక్కించి వచ్చి నేను చేసుకుంటా మంచుకుంటా అట్లా ఇట్లా అంటుంది. అయిపో ఎకరం మన పడుతుంది. ఇలా ఎకరం రేపు 2 ఎకరాలు నన్ను నమ్మకుంటుంది. అది నన్ను నమ్ముతుంది. పెళ్లి బాగా అవునే కనుకన్నా ఆయన సంపాదించిందా? అమ్ముకొని పోతాడు ఇప్పుడు ఆయన అమ్ముకొని పోతే చూస్తాను. పోరు చెప్పింది మీ ఆయన ఉండని అనుకున్నా. రోజు రాత్రి పొద్దుకు తెల్లాక ఆ ముచ్చట తప్ప ఇంకో ముచ్చట్లేదు. ఆ ముచ్చట ఏమా ఎకరం అరే రామచంద్ర, ఎక్కడ ఏం పాపం చేసినా నేను దాచబెట్టినాడా? ఉన్న ఎకరం పైన అమ్ముతాడు. ఎకరం ఉంటే నచ్చున్నా నేను కట్నం దేకుంటూ వచ్చున్నా. కట్టాలు నేను 5 లక్షలు పోసిరు నా అవ్వగారు. ఏం చేసినా 5 లక్షలు ఇచ్చారు. అలా ఎకరాలు ఉన్నాయంటేనే నేను చేసుకున్నా, లేకపోతే నేను గాయనం చేసుకుంటానా? చెప్పమ్మా నువ్వే
ఎవరికి అవన్నీ మాకు తెలియదు. ఆయనకు భూములు అన్ని ఉన్నాయి, ఎకరాలకు ఉన్నాయి అంటేనే నేను చేసుకున్నా. నాకు ఇప్పుడు నేను రాజకీయం చేస్తాను, నాకు ఎకరం పొలం అమ్మి పెట్టాలని నేను కొట్లాడతాను. నేను పోటీ చేయాలి. రేపు పోటీ చేస్తే పెళ్ళం పోటీ కార్పొరేటర్ అయిందని ఆయనకు ఉండదా, విలువ ఉండదా? ఇప్పటికి ఎన్నిసార్లు అయినా నువ్వు, ఎన్నిసార్లు అయినా ఇప్పుడు అవుతావు నువ్వు? ఏంది ఇట్లనే ఒప్పించి చేసినావా? మరి బుద్ధి ఉండొచ్చు కదా, ఎందుకు ఇవన్నీ? బుద్ధి లేకపోతే ఏం చేస్తున్నావు? ఆయన చేసుకుంటేనే రాజకీయం రాలే, నాకు ముందే రాజకీయం వచ్చింది. మరి ఇప్పుడు వాళ్ళైతే భూమి ఇయ్యారట, నీ ఇష్టం, నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎప్పుడైనా అరే నీ సంగతి కొన్నడే తెలిసింది. నీ లాభల దొండలు దొరవద్దు కానీ నువ్వేందో రాజకీయంలో ఉన్నా అని ఎగురుతున్నావు బిడ్డ. ఈ ఊళ్ళకెళ్ళి పోకపోతే నిన్ను తీసుకుపోయి ఎక్కడో నరికి పారేస్తా నిన్ను. నకరాలు చెప్తున్నావు నువ్వు బిడా? ఎకరం భూమి అవుతుంది, 50 లక్షలు కట్టుకొని పోతుంది. ఎకరం పైసలు ఇస్తే మేమెక్కడ పోతాం? నీ సగం ఆస్తి కావాలి, సగం ఆస్తి ఇస్తేనే పోతాం. హక్కు ఎంత మంచి ముచ్చట చెప్పిండు. నా సగం ఆస్తి కావన్నట. ఎన్నో అమ్మేది మనిషి. నేను అంటాడన్నా సంవత్సరం అంటాడు వాళ్ళకు సగం ఆస్తి పట్టుకుని పోతానట. అరే ఎట్లా వచ్చిందండి నోట్లకు? ఏం సంబంధం రా ఇది? అద్దురా అంటే మొత్తుకుంటున్నా. ఇందా నా ముచ్చట తీరిగా సగం ఆస్తి తీరి. అయ్యో రామా, అయ్యో రామా, బాధపడికే కనుక నువ్వు ఒక్కడే ఎందుకులే? ఎవరా నీకు సగం ఆస్తి ఇచ్చేది? ఎవరిని తీసుకొస్తావు? తీసుకురాపో, మాట్లాడదాం. అది పొలిటికల్ లీడర్ తెలుసు అంటాను కదరా, నీకంటే నాకు ఇంకెక్కువ తెలిసిన వాళ్ళే ఉన్నారా? ఇప్పుడు మాట్లాడకుండా నాకు ముఖం లేకుండా వేసినావు కదరా, ఏం మాట్లాడాలి? పెట్టక పెట్టు బాడతావు గడ్డి, మంచిగా పెట్టు గడ్డి బాడతావు. ఎంత గడ్డైనా తింటా, నీ సగం ఆస్తి నాకు కావాలి. సగం ఆస్తి కావన్నా? విన్నారా ముచ్చట? సగం ఆస్తి ఎక్కడదా సంపాదించిన ఎవరు వాడ? సగం ఆస్తి కావాలి, సగం ఆస్తి దొరసాని పోతాను. పో 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 ఇక పో. అక్క వీళ్ళు పెట్టేటట్టు లేరే. మనం గెలిచే పొజిషన్ ఉన్నాం. బయట పెట్టేటోళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. పోదాం. తమ్మి ముసలోడు అటో ఇటో పెట్టరా. నా పోనసుడు ఆ పోరేరా బాగా చేసింది. దాని సంగతి తర్వాత చూసుకుందాం మనం. పారా.